Today's topic linear equations in one variable. So first of all variables ante enti, linear equation ante enti. So maths lo manam variables ani వేటిని అంటాం A to Z ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా. సో ఈ లెటర్స్ అన్నిటిని మనం వేరియబుల్స్ అని అంటాం. సో ఈక్వేషన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ నెంబర్స్ లైక్ కాన్స్టెంట్స్. ఓకే, సో ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ లీనియర్ ఈక్వేషన్స్ లేదా ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్లో మనకి ఎలా ఉంటుంది ఈక్వేషన్ వేరియబుల్ విత్ నెంబర్ కదా. సో లీనియర్ ఈక్వేషన్స్ యూజువల్గా మనం ఎలా చూస్తాము 2x అనేది లీనియర్ ఈక్వేషన్ అవ్వచ్చు, లేకుంటే 2x + y = 3. సో ఇదే లీనియర్ ఈక్వేషన్స్ అని మనకి ఎలా తెలియాలంటే ఈ లీనియర్ ఈక్వేషన్ లీనియర్ అంటే ఏంటంటే మనకి ఈ వేరియబుల్స్కి ఏవైతే ఉంటుందో ఈ వేరియబుల్స్కి హైయెస్ట్ పవర్ ఓన్లీ 1 ఉండాలి. అలా కాకుండా హైయెస్ట్ పవర్ అనేది వేరియబుల్స్కి పవర్లో డిగ్రీ 2 కానీ మోర్ దెన్ 2 కానీ ఉంటే కనుక అది ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఓకే, సో ఓన్లీ లీనియర్ ఈక్వేషన్ అంటే కనుక ఎక్స్ప్రెషన్ ఇలా వేరియబుల్స్ అన్నిటికీ పవర్ వచ్చేసి 1 ఉండాలి. సో ఈరోజు టాపిక్ ఏంటి ఓన్లీ వన్ వేరియబుల్ అంటే ఈక్వేషన్ వచ్చేసి 2x + y + 5 = 3 ఆర్ 2x + 3 = 5x + 2 ఇలా ఉంటుంది అన్నమాట. ఈక్వేషన్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, అలా కాకుండా 2x + y = 3 ఇలా 2 వేరియబుల్స్ ఒక ఈక్వేషన్లో 2 వేరియబుల్స్ వచ్చినాయి అంటే అది 2 వేరియబుల్స్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని. బట్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఓన్లీ 1 వేరియబుల్. ఓకే, సో అర్థమైంది కదా. లీనియర్ ఈక్వేషన్ అంటే పవర్కి ఏ వేరియబుల్కి పవర్ అనేది ఓన్లీ 1 ఉండాలి, దాన్నే మనం లీనియర్ ఈక్వేషన్ అని అంటాము. అలా కాకుండా 2 కానీ మోర్ దెన్ 2 కానీ ఉంటే లీనియర్ ఈక్వేషన్, ఇట్ ఇస్ నాట్ ఎ లీనియర్ ఈక్వేషన్. ఓకే, దాన్ని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఈక్వేషన్ అని పిలుస్తాం. సో ఈ టాపిక్ పైన కొన్ని సమ్స్ అనేవి సాల్వ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ సమ్ 3x = 2x + 18. ఓకే, సో ఇది LHS RHS కదా. సో LHS RHS రెండింటిలోని వేరియబుల్స్ ఇంకా కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఎలా చేయాలి 3x = 2x + 18 కదా. సో ఇక్కడ వేరియబుల్స్ అన్ని వన్ సైడ్ తీసుకొద్దాం అండ్ కాన్స్టెంట్స్ అన్ని ఇంకొక సైడ్ ఉంచేద్దాం. ఓకే, సో ఈ 2x నేను LHS సైడ్ తీసుకొస్తే ఇక్కడ 2x అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ తీసుకొస్తే -2x అవుతుంది. సో 3x ఇది ఇటు సైడ్ వస్తే -2x = 18 సేమ్ ఇలాగే రాస్తాను. ఓకే, సో 3x - 2x 3 - 2 1 అంటే x = 18. సో x ఎంత వచ్చింది ఆన్సర్ మనకి 18 వచ్చింది. సో x వాల్యూ కరెక్టా కాదని చెక్ చేసుకోవడానికి ఈ 18 తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, 3 × 18 = 2 × 18 + 18. ఓకే, సో 3 18s are 54 = 36 + 18. 54 = 36 + 18 is 54. So LHS = RHS. Okay, next sum 5t - 3 = 3t - 5. Okay, సో వేరియబుల్స్ ఇటు షిఫ్ట్ చేసుకుందాం, కాన్స్టెంట్స్ అటు షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, సో 5t ఇక్కడ 3t ఉంది కదా, 3t ఇటు సైడ్ వచ్చినప్పుడు నెగిటివ్ అంటే -3t అవుతుంది, ఎందుకంటే ఇక్కడ +3t ఉంది కాబట్టి ఇటు సైడ్ వచ్చినప్పుడు -3t అవుతుంది. సో -3t = -5 ఇక్కడ -3 నెగిటివ్లో ఉంది, సో RHS సైడ్ వెళ్ళినప్పుడు +3 అవుతుంది. ఓకే, సో 5t - 3t ఎంత 2t = -5 + 3. ఓకే, సో 2 నెగిటివ్ సైన్స్ ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ సైన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేసి బిగ్గర్ వాల్యూకి ఏ సైన్ ఉందో ఆ సైన్ మనం ఆన్సర్లో వేయాలి. ఓకే, మీకు తెలుసు కదా ఆల్రెడీ -+= -, +- -= +, అంటే 2 నెంబర్స్కి 2 డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, +- ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి, ++ ఉన్నప్పుడు యాడ్ చేయాలి, మైనస్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. అంటే 2 సేమ్ సైన్స్ ఉంటే ఎడిషన్ చేయాలి, 2 డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, అలా చేసిన తర్వాత బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ మనం ఆన్సర్లో వేసుకోవాలి వచ్చిన ఆన్సర్లో. సో ఇక్కడ -+ ఉంది కాబట్టి -5 + 3 అంటే 5 - 3 is 2. ఓకే, బట్ నా ఆన్సర్లో -2 అని వేయాలి, ఎందుకంటే బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ నేను ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ t =
మైనస్ 2/2. ఇక్కడ 2t మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి RHS సైడ్ వెళ్ళినప్పుడు డివైడ్ అవుతుంది. ఓకే, అండ్ 2 టేబుల్ 2 1 టైం. సో t ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, t ఈజ్ ఈక్వల్ టు -1. -1 ఈ వాల్యూ కరెక్టే కదా చెక్ చేసుకుందాం. ఈ t ఈజ్ ఈక్వల్ టు -1 ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 5 into -1 -3 is equal to 3 into -1 -5. So -5 -3 is equal to 3 1s are 3 -3 -5 that equal to -8 is equal to -8. So LHS is equal to RHS అయింది కదా. So t is equal to -1 is the correct value. Next sum చూసుకుందాం. Third sum 8x plus 4 is equal to 3 into x minus 1 plus 7. Okay, so దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇది నార్మల్గానే ఉంది. 8x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ RHS సైడ్ వచ్చినప్పుడు 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ 2 ప్రొడక్ట్స్ ఇచ్చారు. 2 ప్రొడక్ట్స్ ఇచ్చి తర్వాత ప్లస్ 7. ఫస్ట్ నువ్వు ఈ బ్రాకెట్ రిమూవ్ చేసేయాలి. మనం ఈ బ్రాకెట్ రిమూవ్ చేయడానికి ఈ 3ని ఈ ఎక్స్ మైనస్ 1తో మల్టిప్లై చేయాలి. అంటే 3 ఇంటూ ఎక్స్ ఈజ్ 3x అండ్ 3 ఇంటూ 1 ఈజ్ 3 మైనస్ 3. ఓకే, అండ్ ప్లస్ 7. నౌ 8x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3x minus 3 plus 7 ఉంది కదా. ఇక్కడ -3 plus 7 సాల్వ్ చేయండి. ఫస్ట్ మైనస్ ప్లస్ ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 7 minus 3 is 4 కదా. 7 minus 3 4. బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంది, ప్లస్ సైన్ ఉంది. అంటే 3x ఇక్కడ 4 వచ్చింది కాబట్టి ఆన్సర్ +4 అని రాయాలి. ఎందుకంటే 7కి ప్లస్ ఉంది కాబట్టి. -3కి అనేది నెగిటివ్ సైన్ ఉంది, 7కి ప్లస్ సైన్ ఉంది. అంటే బిగ్గర్ నెంబర్కి పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి ఆన్సర్ నేను +4 అని రాశాను. ఇప్పుడు మనకి 8x plus 4 is equal to 3x plus 4 అని వచ్చింది కదా. నా వేరియబుల్స్ అన్ని వన్ సైడ్ తీసుకొద్దాం, నార్మల్ నెంబర్స్ అన్ని అనదర్ సైడ్. నెక్స్ట్ సో 3x ఇటు సైడ్ తీసుకొస్తే 8x minus 3x is equal to 4 minus 4. ఈ 4 ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, మైనస్. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ +4 ఉంది కాబట్టి RHS సైడ్ తీసుకెళ్తే -4. ఇప్పుడు 8x minus 3, 8 minus 3 5. 5x is equal to 4 minus 4 0. సో x is equal to ఎంత అవుతుంది, 0. ఎందుకంటే 5x 5 వచ్చి వెళ్తే డివైడ్ అవుతుంది. సో 0/5 is 0 కదా. x is equal to 0. ఇప్పుడు ఈ 0ని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 8 into 0 plus 4 is equal to 3 into 0 minus 1 plus 7. So 8 into 0 is 0 plus 4 is 4. 0 minus 1 is -1. 3 into 1 is -3 plus 7 that equal to 4. So 4 is equal to 4. LHS is equal to RHS అయింది. So what is the value? X is equal to 0 is the correct value for this equation. Next sum చూసుకుందాం. X is equal to 4/5 into x plus 10. Okay, so first of all ఈ బ్రాకెట్ రిమూవ్ చేయడానికి ఈ 4/5ని ఈ లోపల ఉన్న ఈక్వేషన్ తోటి మల్టిప్లై చేసుకుందాం. ఓకే, సో x is equal to 4/5 into x is 4/5 x plus 4/5 into 10. 4/5 into 10. Okay, so x is equal to 4x by 5 plus if 5 10 5 table 2 times పోతుంది కదా. 4 2s are 8. ఓకే, సో x ఇప్పుడు x వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్ ఉంది కదా. వేరియబుల్స్ అన్ని వన్ సైడ్ అండ్ కాన్స్టెంట్స్ అన్ని వన్ సైడ్ మూవ్ చేసుకుందాం. సో x 4x by 5 x minus 4x by 5 ఈక్వల్ టు 8. ఇక్కడ 4x/5 పాజిటివ్లో ఉంది కాబట్టి నేను LHS సైడ్ తీసుకొస్తే మైనస్ అయింది. ఓకే, సో x minus 4x/5 is equal to 8. ఇప్పుడు నాకు ఈ టర్మ్ అనేది ఎలా ఉంది, 1 minus 1/2 లా ఉంది కదా. ఒక హోల్ నెంబర్ అండ్ 1 ఫ్రాక్షన్ మనం సాల్వ్ చేయాలి. సో ఇది ఎలా చేస్తాం, 1 minus 1/2 ఉన్నప్పుడు LCM తీసుకోవాలి కదా. అంటే 2 1s are 2. ఈ 2ని 1తో మల్టిప్లై చేసి డినామినేటర్ మొత్తం కామన్ తీసుకుంటాం. 2 minus 1/2. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది కదా. 4x minus 4x/5 ఉంది. అంటే ఈ x అనేది హోల్ నెంబర్, 4x/5 అనేది ఫ్రాక్షన్లో ఉంది. సేమ్ ఇక్కడ xకి మనకి డినామినేటర్ 1 ఉన్నట్టు. ఓకే, సో ఏదైనా ఫ్రాక్షన్స్ని యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేయాలంటే ఫస్ట్ డినామినేటర్ సేమ్ ఉండాలి, లైక్ ఫ్రాక్షన్స్లో ఉండాలి. అవి అప్పుడే మనం యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేయగలం కదా. సో లైక్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఇలా ఒక హోల్ నెంబర్ ఒక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు జస్ట్ ఈ డినామినేటర్తో దీన్ని మల్టిప్లై చేసి కామన్గా ఈ 5ని డినామినేటర్లో రాసుకోవచ్చు. ఓకే, సేమ్ 5 into x ఏమవుతుంది, 5x minus 4x/5 ఈక్వల్ టు
8. ఇప్పుడు 5x minus 4 ఎంత? 5x minus 4 is x. ఇక్కడ డినామినేటర్లో ఉన్న నెంబర్ని RH సైడ్ మనం తీసుకెళ్తే 5 into 8 అంటే మల్టిప్లై అవుతుంది. ఓకే, ఇక్కడ డినామినేటర్లో RH సైడ్ షిఫ్ట్ చేసినప్పుడు మల్టిప్లై అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 5 8s 40. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5 8s 40. సో 40 కరెక్ట్ కాదని చెక్ చేసుకోవడానికి మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో 40 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో 40 రాసుకున్నాం. 40 ఈజ్ ఈక్వల్ టు 4/5. 4/5 ఈ ఎక్స్ ప్లేస్లో 40 ప్లస్ 10. ఓకే, సో 40 ఈక్వల్ టు 4/5. 40 ప్లస్ 10 ఈజ్ 50. సో 4/5 ఇంటూ 50. 5 టైమ్స్ 50 10 టైమ్స్ కదా. సో 40 ఈజ్ ఈక్వల్ టు 4 into 10 ఈజ్ 40. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. అంటే ఎక్స్ వాల్యూ 40 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈక్వేషన్. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ దీస్ సమ్స్. సో ఇక్కడ నేను 3 సమ్స్ ఇచ్చాను. ఇవి మీ నోట్బుక్లో నోట్ చేసుకొని వీటి ఆన్సర్స్ నాకు సెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.